పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ గూండాలతో కలిసి పోలీసులు కూడా అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలకు తుపాకులు ఎక్కుపెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. కర్రలు రాడ్లతో వచ్చి టీడీపీ మూకలు అరాచకానికి పాల్పడుతుంటే పోలీసులు వారికి పూర్తిగా సహకరించారంటూ చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ స్థానిక నేతలు. దీనిపై సమాచారం మా ప్రతినిధి రవీందర్ రెడ్డి అందిస్తారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఏకంగా పోలీసులు అరాచక వాదులుగా మారిపోయారు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల ఇళ్ల దగ్గరికి వెళ్లి తుపాకులను చూపించి మరీ బయటికి రావడానికి వీల్లేదంటూ బెదిరించినటువంటి పరిస్థితి. టీడీపీ గూండాలు ఒకవైపు, పోలీసులు అరాచకవాదులుగా మరి వారు ఇంకోవైపు కలిసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అత్యంత దారుణంగా కూని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక సర్పంచ్, కనపల్లి సర్పంచ్ ఇంటికి వెళ్లి మరీ అతన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. సో ఆ బాధితులు మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందండి? పోలీసులు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? ఏ విధంగా వారు మీతో మాట్లాడారు? సార్, మేము తెల్లవారుజామున 4 గంటలకే ఉన్నాము ఇంట్లో. 4 గంటల టైంలో కనీసం కొత్త జనాలు వచ్చేసి ఒక 50 మంది బయట ఉన్నారు. కట్టెలు తీసుకొని, రాడ్లు తీసుకొని పోలీసులు వచ్చేసి తుపాకులు పెట్టి మంచం మీద, అక్కడ ఒక మంచం మీద, ఇక్కడ మంచం మీద 2 తుపాకులు పెట్టి బయటికి రమ్మని చెప్పడానికి చాలా సాధ్యం కాక వాకిలు వేసుకుని ఇళ్లలో దొరుకున్నాము. ప్రతి ఒక్క ఏజెంట్ను ఎక్కడనే కానీ బంద్ చేసినారు. తెల్లవారుజామున 5 గంటలకే కొత్త జనాలు ఊరికి వచ్చేసి ఒక్కొక్క ఊరికి వచ్చేసి 500 మందిని పెట్టినారు. మేము బయటికి రాలేక ఇళ్లలోనే అలజడైపోయి లోపల ఇళ్లలోనే ఉండిపోయినాము. మా వైసీపీలో నుంచి టీడీపీలో పోయిన గంగరాజు ప్రతి ఓటర్లు పోవడం స్లిప్పులు గుంజుకోవడము, కన్సల్ట్ చేయడము, వాళ్ళను కొట్టేయడము, ఒక 8 మందిని కొట్టించినాడు. టీడీపీ నాయకులు అక్కడికి వచ్చారా? ఏమంటున్నారు? మిమ్మల్ని ఏ విధంగా బెదిరించారు? ఏ విధంగా చూపడానికి వాళ్ళ కర్రలు రాడ్లు చూస్తుంటే భయంకరమైపోయి ఒకళ్ళ ఇళ్లలో పోయినాము. పార్టీ లీడర్లే వచ్చేసినారు. అక్కడికి పార్టీ లీడర్లే వచ్చేసి ఇంటికి కుడిపక్క ఒక 50 మంది, తగ్గుపక్క ఎడంపక్క ఒక 50 మంది ఇచ్చినారు. 2 తుపాకులు మంచం మీద పెట్టినారు. భయంకరంగా ఇంటిని ముట్టడిచ్చినారు. ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. మీరు బయటకి కూడా ఎందుకు రాలేకపోయారు? పోలీసులు మిమ్మల్ని రావద్దన్నారా, లేదంటే మీరే భయపడి రాలేకపోయారా? పోలీసులు ఏకపక్ష దారిని చేస్తున్నారు, అందుకు రాలేకపోయినాం. ఇప్పుడు మంచం మీద తుపాకులు పెట్టిన ఫోటోలు తీశారు కదా, ఎవరు తీశారు? ఏ విధంగా తీశారు? నేనే తీసిన. నేనే బాగిలు వేసుకునేటప్పుడు తీసేసిన. వాగిలి వేసుకునేటప్పుడు వాగిలి వేసుకున్నా, బయట ఉన్నప్పుడు గబకం తీసుకున్నా, వాగిలి వేసుకున్నా. లోపల బయట ఉన్నారు. ఇంకా మేము బయటకు రాలేకపోయినాం. మీ ఊర్లో ఏజెంట్లు నిలబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏజెంట్లు పోలింగ్ బూత్ లో కన్నా కనీసం వెళ్ళారా? ఏజెంట్లు ఇళ్లకే ముట్టడిచ్చినారు. ఏజెంట్ అనేది బయటికే పోవడం లేదు. నేను కూడా ఏజెంట్నే. ఎవరు ఏజెంట్ను కూడా బయటికి రానికోకుండా ముట్టచ్చినారు. పై జనాలు వచ్చేసి, కొత్త జనాలు వచ్చేసి ఓట్లు వేసుకుంటా ఉన్నారు. ఎంతమంది వచ్చారు? అట్లా ఊరికి వచ్చేసి 500 మందికి తక్కువ లేరు. మా ఊర్లో 500 మంది కొత్త జనాలే వచ్చినారు. ఏంటి అసలు ఏం జరిగింది? ఆ తుపాకులు తీసుకుని పోలీసులు ఎందుకు వచ్చారు? మంచం మీద పెట్టడం ఏంటి? ఏం జరిగింది? ఏ విధంగా హెచ్చరించారు మిమ్మల్ని? సార్, నేనైతే నిన్నటి నుంచి నన్ను పోలీసులు పరారులోనే ఉన్నా. నేను కనంపల్లి కూడా పోనీయడం లేదు నన్ను. నిన్న చిద్దవరెడ్డిపల్లిలో నేను ఉంటే ఆ చిద్దవరెడ్డిపల్లికి వచ్చి నన్ను రాత్రి 9-10 వరకు నన్ను వెంటాడినారు పోలీసులు. రాత్రి నైట్ 10 గంటలకు వచ్చి నేను పొలంలో చేరుకున్నా. ఆ టైంలో వచ్చి మా బంధువులు ఇంటి వచ్చి పండుకున్నా సార్. నేను పండుకున్న తర్వాత తెల్లారుజాము మా ఆయన్నే కాల్ చేసి, ఒరే మన ఇంటికి జనాలు జరపడినారు, మన పరిస్థితి అట్ట, ఇటువైపున 150 మంది ఉన్నారు బీటెక్ మనుషులు, ఇటువైపున శ్రీనాథ్ మనుషులు, ఆయన పార్థసారథి మనుషులు, వేమలోళ్ళు ఇటువైపు నుంచి వచ్చినారు. మన ఊరు పరిస్థితి చాలా గందరగోళంగా అయిపోతుంది. ఎట్లా అంటే నేను అప్పటికే మన రాఘవన్నకు ఫోన్ చేసి, అన్న ఈ రకం ఉందంటే, అంతలోపల ఇంత జనాలు కలిసి వచ్చినారు వాళ్ళు అన్నాడు. మళ్ళా నాకు కాల్ చేయడం, అంతలోనే ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. కానీ మళ్ళా ఒక 2 నిమిషాలలో మా ఇంట్లో కట్టెలు, రాడ్లు, తుపాకులు తీసుకొని మా ఇంటి మీద రావడం జరిగింది. బీటెక్ సుజాగా నా ఇంటి ముందని కూర్చొని, మంచం మీద కూర్చొని టీలు తెప్పించుకొని ఆడతాయి సుజాగా. ఆడ నుంచి ఎవడు బయటకు వచ్చాడు చూస్తామని బెదిరించి ప్రతి ఒక్క ఏజెంట్, మేము అనుకున్న ఏజెంట్ ఇంటికాడ ఒక 10 మందిని పెట్టి కట్టెలు తీసుకొని ఏజెంట్లు బయటకు రానికోవడం చేయడం జరిగింది. మొత్తానికి ఓటు వేయడానికి పోవడానికి ఉంటే ఆడ మన వైసీపీ నుంచి నిన్న టీడీపీలకి చేరి గంగరాజు అనే అతను ఆడే ఉండి బూతుకాడే ఉండి వైసీపీ మంచులు అయితే కన్నా కన్ను కిట్టుకునేది అతను వైసీపీ అంటే వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. 6 మందిని మంచంలో కొట్టడం జరిగింది. టీడీపీలో అయితే స్వేచ్ఛగా పోయి వేసి రాపని పంపిస్తున్నాడు అతనే. ఆడ ఆ విధంగా చేస్తా వచ్చినాడు గంగరాజు అనే అతను. మీరు మీ పార్టీ సంబంధించి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి ధైర్యంగా ఓటు వేసిన పరిస్థితి ఉంది అక్కడ? ఒక్కరైతే ఎవరు వేయలేదు. ఒక తనపు ఏంటే కొట్టి దెబ్బలు తిని బయటకు వచ్చేసినాడు. ఆ స్లిప్ కూడా గుంజుకోవడం వాడే వేసుకోవడం జరిగింది. ఎంతమంది కొత్త వ్యక్తులు వచ్చారు మీ గ్రామంలోకి? మా గ్రామంలో మొబ్బుచింతపల్లి, వేముల, అటువైపు నుంచి
తుమ్మలపల్లి సర్పంచ్ కూడా నేను ఫోటో తీసి పెట్టడం జరిగింది. అతను కూడా మా ఇంటికాడ మిస్ మీద చేయి పెట్టుకోవడం కూడా జరిగింది. ఉండాడు ఆల్రెడీ ఫోటో కూడా తీసి పెట్టినాం మేము. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే కనంపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది. ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఆయన కుటుంబ సభ్యులు అక్కడ ఏజెంట్లుగా ఉన్నారు. కానీ కనీసం వారిని ఓటుకు వినియోగించుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఏకంగా పోలీసులే వచ్చి వారి ఇంటి ముందు తుపాకులను ఎక్కుపెట్టి అక్కడే కూర్చొని బైఠాయించి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇంట్లోంచి బయట రానికుండా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే భయాందోళన చెందుతున్నాం అంటూ వీరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, పులివెందుల.